ఓవరాల్ మీకు ఏమనిపిస్తుంది మున్సిపల్ ఎన్నికల ట్రెండ్? రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై గేమ్ లాగా ఆయన కొట్లాడుతున్నాడు సార్. అసలు ఆయనకు పార్టీ నుంచి కూడా ఇతర నాయకులు మద్దతు ఇస్తున్నట్టుగా కనపడలేదు. ఏదో మొక్కుబడిగా అక్కడికి వస్తున్నారు అందరు గ్రేటే కదా. సింగిల్ మిగతా పార్టీ నాయకులు గెలిపోయినా ఓటమైనా ఆయనదే బాధ్యత. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచి ఆయన డెఫినెట్ గా ఒక మెట్టు పైన ఉన్నారు సార్. జూబ్లీ హిల్స్ లో గెలిచినారని పదే అనకండి సార్. జూబ్లీ హిల్స్ మజ్లీస్ ఇచ్చిన దయాలబ్దము భిక్ష, అది అంతే. మజ్లీస్ తో కనుక ఇప్పుడు కూడా నిన్న మాటల్లో ఏమన్నాడు, నన్ను రామచంద్రరావు రేవంత్ ఉద్దీన్ అన్నాడు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అన్నాడు. అట్లా కాదు కదా ఈ దేశంలో. ఒక వర్గానికి లేదా ఒకళ్లకు కొమ్ము కాసేటువంటి దాన్ని రాజకీయం అని అనరు. కాంగ్రెస్ పార్టీలో మరి అంటే ఈ షుడ్ వి డిక్లేర్ కాంగ్రెస్ యాజ్ యాంటీ హిందూ? చెప్పండి ఒక మాట. ఇప్పుడు మృత్యుంజయ్ గారు ఒప్పుకుంటారా కాంగ్రెస్ అనేది యాంటీ హిందూ? ముస్లిం ఎవరంటే ఒప్పుకోరు. ఇప్పుడు కాబట్టి వాళ్ళందరూ, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ, సీనియర్లందరూ రేవంత్ రెడ్డి దుర్భాషలకు, రేవంత్ రెడ్డి నోరుకు భయపడి బతుకుతా ఉన్నారు. ఒక రకంగా భయం గుప్పిట్లో ఉన్నారండి సీనియర్ నాయకులందరూ. ఆ విషయం మీరు గ్రహించాలా. ఏది ఏమైనా నేనేమంటే తప్పకుండా ఇప్పుడు నేనేమంటున్నా శరత్ గారు, నేను చెప్తున్నా, నేను వారు రోజు మాట్లాడేది దృక్కోణం చూస్తా నేను. తర్వాత నాకు తన గురించి తెలుసు, ఆయన క్యారెక్టర్ తెలుసు. ప్రేమందర్ రెడ్డి గారితో కలిసి పనిచేసినాము. ఇప్పుడు కొన్ని విషయాలు ఎంతసేపటికి ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఏమి చేయలేదు, ఏమి చేయవలసిన అవసరం ఉన్నది అది చెప్పకుండా ఎజెండా మొత్తం రేవంత్ రెడ్డిని తిట్టుడేనా మీరు కూడా? ఇంకేమైనా వేరే? ఇప్పుడు మొత్తం చర్చలో రేవంత్ రెడ్డిని గురించి తప్ప ఇంకొక ముచ్చట మాట్లాడింది ఆ 2 పార్టీలు. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడు, మీకేం బాధనండి మరి రేవంత్ రెడ్డి మాట్లాడి ప్రజలలో చులకనైపోతుండ్రు, ఇది మంచిది కాదని మీరు అంటున్నారు కదా, మీకే లాభం కదా, మరి లాభం పొందండి దాంతోని. తర్వాత రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని రేవంత్ ఉద్దీన్ అని అన్నాడు అంటే అది కరెక్టేనా అని అంటే, రేవంత్ రెడ్డి అనని, రేవంత్ రెడ్డి రావు అనని, రేవంత్ గౌడ్ అనని, రేవంత్ ఇంకోటి అనని ఏదన్నా నాకు అభ్యంతరం లేదు. నేను అన్ని వేషాలు నాయే అని చెప్పిండు ఆయన. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు మాట్లాడినటువంటి ఒక భాష, ఇవాళ భాష గురించి మాట్లాడవలసి వస్తే టిఆర్ఎస్ భాష గురించి మాట్లాడేటువంటి హక్కే లేదు టిఆర్ఎస్ కు. అసలు అనేకమైనటువంటి పదాలకు కొత్త అర్థాలు చూపెట్టి అసలు డిక్షనరీలు లేని పదాలన్నీ వాడినటువంటి గొప్ప మనుషులు టిఆర్ఎస్ నాయకులు. మరి ముఖ్యమంత్రి నిన్నయాలో లొట్టపీసు కేసు అని కేసీఆర్ మన ఆయన కేటీఆర్ మాట్లాడండి. లొట్టపీసు కేసు అంటే ఆ లొట్టేంది పీసేంది నాకు చెప్పును దాని భాషలో ఒకసారి నాకు. తర్వాత మీరు ఇప్పుడు ఆ లొట్ట పీస్ అంటే ఏంటి నాకు అర్థం కాదు, అది ఏ భాషలో ఉన్నది, అది మంచిగానే ఉన్నది, అది చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది అందరికి. ఆయన లొట్ట పీస్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం భాష మాట్లాడింది అనే దాని మీద దాని చర్చ కాదు. నేను మిత్రులందరికీ కూడా, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ కూడా నా సలహా ఏంటంటే, మీకు చెప్పండి 2 సంవత్సరాల లోపల మీరు 420 వాగ్దానాలు చేసిండ్రు, లేకపోతే బీసీ రిజర్వేషన్ల మీద కామారెడ్డి రాహుల్ గాంధీ చెప్పిండు, అదెందుకు కాలేదు, ఇదెందుకు 6 గ్యారంటీలని 15 గ్యారంటీలు ఇచ్చారు కానీ అమలు చేసి 2, 3 ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ లోపు ఉచిత విద్యుత్, అంతే. 6 గ్యారంటీలో మహిళలకి 2500 ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమకారులకు 300 గజాల స్థలం ఇవ్వలేదు. పెన్షన్ 4000 ఇవ్వలేదు. పెన్షన్ ఇప్పుడు ప్రేమందర్ రెడ్డి సాబ్ ఒక నిమిషం. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మాకు హాఫ్ అయిపోయింది టర్మ్, హాఫ్ కాలేదు ఇంకా పూర్తిగా. ఇంకా మాకు ఇంకా చాలా టర్మ్ ఉన్నది. రేపటి నుంచి మేము ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎప్పుడెప్పుడు ఎట్లా ఇస్తాము అనేది ఇప్పుడు ఫైనాన్షియల్ గానీ ఇంకో విధంగా కానీ మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయకుండానే మళ్ళీ ఎలక్షన్లకు వస్తామని మీరు అనుకుంటే చాలా పొరపాటు. అది ఎట్లా చేస్తామనేది మేము ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఏనాడు ఏ స్థితిలో అధికారానికి వచ్చినాం, ఇప్పుడు నడవాలి ఎట్లా, రేపు ఎట్లా నడిపిస్తాం అనేది మేము చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది, చెప్పే పరిస్థితి ఉంటుంది. లేకుండా ఏం చేయకుండా నేను ఉత్తానే ఎలక్షన్లలో పోతామని మీరు అనుకుంటే అంత అమాయకత్వంగా ఎట్లా ఉంటదండి. మేము తప్పకుండా రైతు బంధు ఇస్తాము, తప్పకుండా ఇప్పుడు రైతులకు ఇచ్చేది మీరు అన్న కులం బంగారం ఇస్తామా, అది అటువంటి సాధ్యం కానటువంటి విషయాలు ఎవరు కూడా చేయలేడు. అవి రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని మార్పులలో కొన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితులు వస్తాయి. మా శరత్ గారు ఇప్పుడు కనక సింహాసనం శునకం అన్నాడు, సరే మీరు ఆయనను శునకం అన్నారు. ఇంకొక ఆయనను మనము ఇంకోటి అంటాము.
ఇది అంత మంచి భాషనేనా ఇదంతా కూడా? ముఖ్యమంత్రిని పట్టుకొని కుక్క వీడు అని అంటే కరెక్టా ఇది? కరెక్ట్ అంతవరకు నేనేమంటున్నా అంటే మాట్లాడరు నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ ది మెరిట్స్. ఇప్పుడు ఎవరో కూర్చుండి కొట్టాడేటోళ్ళు కొట్టాడుకోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళని కూర్చున్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్? 10 సంవత్సరాల తెలంగాణ అనేటువంటిది ఒకే ఒక ఎజెండా. ఇవాళ తెలంగాణ పేరున పార్టీలో లేకుండా చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడి దానికి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని తెలంగాణ తీసేసిండు. ఇవాళ అంతకంటే దుర్మార్గం తెలంగాణ లేదు. ఇవాళ తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ రచయితలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇట్లా తెలంగాణ అని అన్నా కొద్ది వాళ్ళందరితో దాడి వస్తుందని చెప్పి తెలంగాణ అనే పదమే తీసి అవతల వారించిన వాళ్ళు. అంతకంటే దుర్మార్గం ఉంటుంది. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని ఇంత దివాలా తీసి ఇక్కడ పెట్టిపోయి, నేను ఇంతకుముందే చెప్పిన ఒక కూలిపోయిన ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ గృహప్రవేశం చేసింది ఇంట్లో. అందుకోసమే కదా మేమనేది. అవును, మీరు నేను చెప్పాను మాట్లాడమన్నారు, అందుకోసమే మాట్లాడుతున్నా. మళ్ళా మాట్లాడమన్నారా? క్లోజ్ గా ఎస్ఎస్సీ గా మీకు 2 సార్లు అయింది, లాస్ట్ క్లోజ్ చేస్తున్నాం ఇక. అందుకే నేను మాట్లాడాలి, నేను చెప్పద్దా వాళ్ళు అన్ని కానీ తింటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ తప్పు చేసింది అనే దాని విషయంలో నేను ఏకీభవిస్తున్నా. అందుకోసమే మీకు అధికారం ఇచ్చిండు, కానీ మీరు అదే మూసలో పోతున్నారు. కాబట్టే మీరు డిఫరెంట్ గా గనక వ్యవహరించి ఉంటే తప్పక మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ప్రజలు. ఆదరించే వాళ్ళని ఎప్పుడు అయిపోయినట్టు చెప్తారు మాకు. భవిష్యత్తు ముందు ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసి మొత్తం మాకు బాగున్నదని మీరు దెబ్బలు తరుచుకుంటామంటే ఇక నేను ఏమన్నాను, మీరు చేసుకుంటే చేసుకోండి అట్లా ఉత్సవాలు. కానీ వాస్తవమైన స్థితి ఆ విధంగా లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తప్పక డిఫరెంట్ గా ఉంది. బీజేపీ ఎదుగుతున్నది, బీజేపీ వస్తున్నది, మీరు జాగ్రత్తగా ఉండండి. టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోతున్నది సార్. టీఆర్ఎస్ పోతుంది, అలా బీఆర్ఎస్ బీజేపీ నిండుతుంది. ఎట్లా టీఆర్ఎస్ ఖాళీ అవుతుంటే అట్లా బీజేపీ కొంచెం పెరుగుతుంది. చూడండి సార్, మృత్యుంజయ లాంటి వాళ్ళు కురుసభలో భీష్మాచార్యుడు, కృపాచార్యుడు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ మాటలను పట్టించుకునేటాడు ఎవరు లేడు అక్కడ. ఒట్టిగా వీళ్ళ సంతృప్తికి బాబు మంచిగా ఉండు నాయన, అట్లా ఉండు ఇట్లా ఉండని. అసలు రేవంత్ రెడ్డి ఒక దుర్యోధనుడు. ఆయనకి ఎవ్వడు చెప్పేది లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు. అది ఆయనకు కూడా తెలుసు. పాపం ఏదంటే పెద్ద మనిషి గౌరవప్రదంగా జీవితం గడిపినాడు కాబట్టి మృత్యుంజయం గారి నుంచి మనం ఇంతకంటే ఎక్కువ మంచి భాషను ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళ పొలిటికల్ కల్చర్ వేరు. భాష తప్పు మాట్లాడినా మీరు చక్కగా మాట్లాడినారు. అలాగే నేను అనేది అంటే మంచి భాష అంటే మీరు ఏదో బలవంతంగా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడమే తప్ప మీ అంతరాత్మ ప్రబోధంగా ఆలోచిస్తే మీరు చూసిన రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీరు ఎట్లా రాజకీయాలు దగ్గర నుంచి చూసినారో మేము కూడా రాజకీయాలను అట్టనే చూసినాం కదా. ఒక జర్నలిస్ట్ గా చాలా మంది మీరు చెప్పే చాలా మందితో మాకు వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే మీ మాటలకి అక్కడ విలువ లేదు. థ్యాంక్ యూ శరత్ గారు. కురుసభ థ్యాంక్ యూ శరత్ గారు. ఎక్కువ దుర్భాషలు ఆడతాడో వాడికే గౌరవం. థ్యాంక్ యూ శరత్ గారు, మృత్యుంజయం గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ఉపేంద్ర గారు. మొత్తానికి ఇవాళ మృత్యుంజయం గారు 1983లో ఎమ్మెల్యే.